ఇక్కడ ఎన్ని రోజులు బ్రతుకుతాం, ఇది శాశ్వతం కాదు, ఇది యోగ్యత కాదు. ఒక మనిషి 5 సంవత్సరాల అధికారం అంటాడు, ఓడిపోయాడు, ఏమైపోతాడు చెప్పండి? శాశ్వత అధికారము. నువ్వు ఓట్లు ఎత్తి గెలుస్తాడు, ఓట్లు లేకపోతే ఓడిపోతాడు, ఇంట్లో కూర్చుంటాడు. అధికారమే 5 సంవత్సరాల అధికారమే శాశ్వతం కాదు. ఈ లోకంలో నీకు ఏది శాశ్వతం చెప్పి జీవితం? కానీ యేసు ప్రభు ఉన్నాడే, పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడే, నీతిమంతుడైన దేవుడు ఉన్నాడే, ఆయన యుగ యుగములు నివసిస్తాడు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. కనుక నువ్వేదో కష్టపడి నువ్వేదో ఓట్లేసి ఆయనకి అధికారాన్ని అంటగట్టే బదులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మీరు బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, నా పిల్లల పిల్లలు బాగుండాలా, మాలో ఉన్న మా కుటుంబంలో ఉన్న అప్పులు దరిద్రత శాపం తీసివేసి మా పిల్లలకి మాకు చక్కటి భవిష్యత్తును ఆశీర్వాదాన్ని దయచేయమని యేసు ప్రభుని బ్రతిమలాడుకొని యేసు ప్రభుని వేడుకున్నామంటే జీవాధిపతి